అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగబలిచే కాపు చేసి ప్రతిసారి 5 రాష్ట్రాల మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం. గుంటూరులో సౌత్ ఇండియాలో ఉన్న మన వాళ్ళందరూ కూడా, అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకచోట కలవాలని చేయాలని ఒక బలమైన ప్రయత్నం చేస్తుంటాం. రిజర్వేషన్స్ అన్నింటి మీద గతంలో బాగా విస్తృతంగా పనిచేసినప్పుడు మా వెంకటేశ్వరరావు గారు పెద్దలందరూ మాకు సహకరించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ కదా, రిజర్వేషన్ ఫైల్ చేయడం కావాల్సి వస్తే పాపం అడగంగానే ఏది చెప్పినా వెంటనే ఫాలోఅప్ చేశారు. సంతోషం. మన రేపు రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో మన కడప జిల్లా రావడం జరిగింది. ఉదయం కోడూరు వెళ్ళాం. అక్కడ జనసేన పార్టీకి అభ్యర్థి నిలబడ్డారు. అక్కడ బాగుంది, ప్రచారం అంతా కూడా బాగా జరుగుతుంది. దేవుడి అంతా బాగా జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈరోజు రాజంపేట వచ్చి మన వాళ్ళందరం కలవడం గల కారణం ఏంటంటే, ఈ కడప జిల్లాలో అప్లాండ్స్ తీసేస్తే, అంటే కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరు కొన్ని తీసేస్తే కడప సిటీ, మైదుగురు, బద్వేలు, కోడూరు, రాజంపేట ఇవన్నీ కూడా మనకి అత్యంత బలమైన ప్రాంతాలు. దాంట్లో కోడూరు, రాజంపేట అంటారా ఇక అసలు తిరుగులేదు. ఎమ్మెల్యే సెగ్మెంట్. ఇంక ఎంపీ సెగ్మెంట్ అంటారా, సాయి ప్రతాప్ గారు 5 సార్లు 6 సార్లు ఎంపీ, 30 సంవత్సరాలు ఏకశతరాధిపత్యంగా ఎంపీ చేశారు, కేంద్ర మంత్రి చేశారు. రాజంపేట నుండి ఇక్కడి నుంచి మొదలు పెడితే మదనపల్లి, పొంగనూరు, పీలేరు, తంబాలపల్లి, మనం మీ దాంట్లో ఈ రాయచోటి ఇవన్నీ కూడా ఎంపీ సెగ్మెంట్లోకి వస్తాయి. అంటే చిత్తూరు జిల్లాలో సగం జిల్లా మీ రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో ఉంది అండి. అన్నమయ్య జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా మాకే పాత జిల్లా అలవాటు. ఇది అంత అత్యంత బలంగా మన యొక్క ప్రభావం చూపించిన ప్రాంతానికి. ఒకప్పుడు చరిత్ర తీసుకుంటే పాలకొండరాయుడు గారు, ఇక్కడున్న మన బాలసుబ్రహ్మణ్యం గారు ఫాదర్ పాలకొండరాయుడు గారు రాయచోటిలో మర్చిపోయారు. బలమైన వ్యవస్థగా అది. నా భయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎర్రచందనం డబ్బులు పెరిగిపోయినాయి, ఎక్కడెక్కడ ఈజీ డబ్బులు పెరిగినాయి, సంపాదనలు పెరిగినాయి. కొంతమంది నాయకత్వాలు వచ్చాక ఈ దొంగ డబ్బులతో ఒకప్పుడు ఖర్చులు ఎక్కువ లేవు. కోడూరు, రాజంపేట నియోజకవర్గాలు ఖర్చు ఎక్కువ లేదు, ఎలక్షన్ ఖర్చు. ఎక్కడెక్కడ అవినీతి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు చేస్తూ ఈ అవినీతి డబ్బులతో గెలిచేస్తున్నారు ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా. చివరికి ఏమవుతుందంటే, మన బలిజోళ్ళు ఎవరు ఇక్కడ గెలిచిన వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు కాదు, ఎవరు అవినీతి చేసేవాళ్ళు కాదు, కోట్లు సంపాదించేవాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఇది అసలు విషయం. ఇది ఇన్ని చెప్తే ఇవన్నీ కాదు, అసలు విషయం అది. ఎర్రచందనం కొట్టుకుండా 7 అడుగులని శుభ్రంగా అమ్ముకోండి అని వదిలిపెట్టారు కొంతమంది ఒకప్పుడు ఇక్కడ మహానుభావులు, ముఖ్యమంత్రి. అది దానివల్ల ఏమైందంటే, చివరికి ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్స్కి ఈ కోడూరు, రాజంపేట ఈ బలిజోళ్ళు ఊళ్ళా అని అనుమానం వచ్చే స్థితికి వచ్చింది. మన ఈ మధ్య ఎవరు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి టికెట్ అడిగితే మీరు గెలిపించుకొని వస్తా నమ్మకం ఉందా అని అడిగాడండి. అంటే ఓడిపోతున్నాం. అవతల వాళ్ళ డబ్బు, దౌర్జన్యం వీటి ముందు మనం నిలబడలేకపోతున్నాం. అట్లాగని ఊరుకోకూడదు కదా. అట్లాగని ఊరుకుంటే దెబ్బతింటాం. పోయినసారి చెంగలరాయుడు గారు ఆయన పరిధిలో ఆయన ఏదో ఫైట్ చేశాడు గట్టిగాని ఈ ప్రాంతంలో. నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మన టీడీపీ పార్టీ తరఫున బాలసుబ్రహ్మణ్యం గారు, పాలకొండరాయుడు గారు అబ్బాయి ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు. ఆర్థిక వనరులు ఉన్నాయి, నిలబడి చేసుకోగలిగే పరిస్థితి ఉంది. ఒక బలమైన వ్యక్తి వచ్చాడు. మన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా జనసేన పార్టీ తరఫున మల్సి సుబ్బారావు గారు, మన మనిషెట్టి రమణ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ చాలా మంది పనిచేస్తున్నారు. పనిచేసినా కూడా అందరూ కూడా సహృదయమైన వాతావరణంలో సుబ్రహ్మణ్యం గారికి సహకరించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రాజంపేట నియోజకవర్గం మన గెలుపు అవకాశాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటుంది ఒకటే, దయచేసి ఇది డూ ఆర్ డై ఈ నియోజకవర్గానికి, చావో రేవు. ఈసారి మాత్రం ఓడిపోతే మాత్రం ఇక ఈ సీటు బలిజోల కింద ఉండదు. మీకు ఇప్పటికే 3-4 సార్లు అవకాశం ఇచ్చాం, మీరు గెలవలేకపోయారు. మీకు బలిజోలకు ఇవ్వలేము ఈ సీటు అనే స్థితి వస్తుంది. ఇప్పటికే రాయలసీమ 44 జిల్లాలు 52 నియోజకవర్గాల్లో, కానీ అంటే నెల్లూరు, ఒంగోలు కలిపితే 72 నియోజకవర్గాలు ఎక్కడ వైసీపీ ఒక టికెట్ కూడా ఇవ్వాల. పరిగణలోకే తీసుకోవాలా బలిజల్ని ఉన్నామా లేవని చెప్పని. ఇక టీడీపీ పార్టీ 4 జిల్లాల మీద కలిపితే 1 సీటు, అది రాజంపేట నుంచి. కాబట్టి అందరూ కూడా ఇక్కడున్న బలిజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక మాట మీద నిలబడి, మీకు ప్రలోభాలకు లొంగద్దు. మేము కృష్ణదేవరాయలు రాయలసీమలో ఎక్కడ కృష్ణదేవరాయలు ఎక్కడ పెట్టినా బలిజోలే పెడతారు. కృష్ణదేవరాయలు వారసులు అని చెప్తారు. మరి కృష్ణదేవరాయలు కూడా రోషం కూడా ఉండాలి కదా. మనం 100,000 రూపాయలు 2,000 రూపాయలకు అమ్ముడుపోతే విలువే ఉంటుంది. ప్రలోభాలకు లొంగద్దు.
అందరూ కలిసి ఐకమత్యంగా ఉండండి, ఒక మాట మీద ఉండండి, ఒక మాట మీద ఉండి అక్కడ నిలబడ్డ సుబ్రహ్మణ్యం గారిని మన రాజంపేటలో అందరూ గెలిపించుకుంటే మళ్ళీ ముందు తరాలు మళ్ళీ కొంతకాలం ఈ ప్రాంతం మన బలిజ పేద వర్గాల చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఈ అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మన చేతిలో ఉండలేని పరిస్థితులు వస్తాయి. రెండోది, బీజేపీ పార్టీ మనతో పొత్తులో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి ఒక్కరోజు గడవాలన్నా కూడా ఎక్కడో చోట అప్పులు తేవాలా, కేంద్రం దగ్గర డబ్బులు తేవాలా, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకి కేంద్రం అండ కావాలా. నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గెలవబోతుంది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది బీజేపీకి. మోడీ గారు బలంగా అన్ని విధాల జాగ్రత్త ముందుకెళ్తున్నారు. అలాంటి బీజేపీ కూడా కలుపుకొని ఉన్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి కూడా మళ్ళీ మంచి అవకాశాలు వస్తే అన్ని పెరుగుతాయి. అట్లాగే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన బాగా క్రైసిస్ గందరగోళ వాతావరణంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి చేసిన పరిపాలన అప్పుడు నేను అబ్జర్వ్ చేశా. అంత అవినీతి లేదు అతని దగ్గర. మిగతాలాగా దోపిడీ దుర్మార్గాలు లేవు. జనాలు ఇబ్బంది పెట్టడం, రౌడీజం ఇలాంటి వాతావరణం లేవు. వాళ్ళు పీలేరు చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేశాను. సౌమ్యంగా ఉండే మనిషి, ఉన్న దూరం నిజాయితీ వెళ్ళే మనిషి, మంచి మనిషి. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున రాజంపేట కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డాడు. ముఖ్యమంత్రి చేసిన మనిషి ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. కేంద్ర మంత్రి అయ్యాడంటే మా ప్రాంతాలకి మళ్ళీ అనేక రకాల అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతాలకు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చేసుకున్నారు. ఆ ప్రాంతంలో డబుల్ రోడ్లు పడ్డాయి, చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. అలాగే ఎంపీ సెగ్మెంట్ కూడా అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఎంపీ సీటు, ఎంపీ రాజంపేట ఎంపీ మన బీజేపీ సాయి ప్రతాప్ గారికి, అట్లాగే మన రాజంపేట మన సుబ్రహ్మణ్యం గారికి మీ అందరూ కూడా బలిజులు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక మాట మీద ఉంది ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ మనలో ఉండే చిన్న చిన్న సమస్యలు, గొడవలు, పొరపరచలు ఇవ్వాలంటే మనం తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం, పోట్లాడుకుందాం. తర్వాత ఇది మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఉన్నామలే మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన నుంచి ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి అందరం కలిసి సహృదయ భావంలో దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.